హాయ్ ఎవ్రీవన్. డైలీ ఇడ్లీ దోశ కోసం పప్పు నానబెట్టి ఇంకా రుబ్బి ఇంకా అంటే ఒక్కోసారి అయితే మనం మర్చిపోతాం కదండి. డైలీ అయితే చేస్తాము, బట్ ఒక్కోసారి మర్చిపోతాం. దానికైతే చాలా ప్రాసెస్ కూడా కదండి. అయితే అప్పుడప్పుడు మనం ఏం చేస్తాం, మర్చిపోయేటప్పుడు ఉప్మా అయితే చేస్తాం. ఉప్మా అయితే ఇంట్లో ఎవ్వరూ తినరు, అంటే ఇష్టపడైతే ఎవరు తినరు, ఏదో తినాలి కదా అన్నట్టు తింటారు. కానీ అలాంటి టైంలో ఇలా ఆలు పరాటా చేసి పెట్టండి, చాలా ఇష్టపడి తింటారండి. అంటే మన ఇడ్లీ దోశ ఎలా తింటారో ఇష్టపడి, అలాగే ఈ ఆలు పరాటా కూడా ఇష్టపడి తింటారు. ఇంకా దీని ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అండి. రోటీ కోసం ఎలా అయితే కలుపుకుంటామో పిండి, అలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకొని పొటాటోస్ బాయిల్ చేసుకొని దాంట్లో ఆనియన్స్ ఇంకా గ్రీన్ చిల్లీ సాల్ట్ యాడ్ చేసేసుకోవడమే. ఇంకే స్పైసెస్ యాడ్ చేయక్కర్లేదు. దాని తర్వాత ఇలాగా చపాతీలా ఒత్తేసుకొని రెండు పక్కల మీ ఇంట్లో గీ ఉంటే గీ లేదా ఆయిల్ ఉంటే ఆయిల్ దాంతో కాల్ చేసుకోవడమే. అంతే, ఆలు పరాటా రెడీ. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.